11వ వారం నామినేషన్స్ అయితే చాలా వాడివేడిగా జరిగాయని చెప్పొచ్చు. ఇక 'స్టార్ మా' నుంచి వచ్చిన ప్రోమోని ఒక్కసారి చూస్తే ఎమాన్యుయల్ రీతుని నామినేట్ చేసి రెచ్చిపోయాడనే చెప్పాలి. ఇక ఎమాన్యుయల్ రీతు కుండను పగలగొట్టి చెప్పిన రీజన్ ఏంటంటే, మొన్న నువ్వు సంచాలకుగా వ్యవహరించేటప్పుడు నీ డెసిషన్స్ అయితే మాత్రం చాలా హౌస్ మేట్స్ అందరికి ఇబ్బంది పెట్టాయి. నువ్వు బాల్కో డెసిషన్ తీసుకుంటే నాకైతే మాత్రం చాలా చికాకొచ్చిందని అయితే ఎమాన్యుయల్ చెప్తుంటే, రీతు కూడా ఎక్కడ తగ్గలేదు. ఇక ఇందులో భాగంగానే బర్నీ కూడా ఎమాన్యుయల్‌కి గట్టిగా ఇచ్చుకున్నట్టయితే అనిపిస్తుంది. బర్నీ కూడా ఎక్కడ తగ్గకుండా ఎమాన్యుయల్‌కి కూడా ఇచ్చుకున్నాడు. ఇక ఏమన్నాడంటే బర్నీ, ఎమాన్యుయల్ నేను చెప్పేది మాత్రమే విను. నువ్వు చేసిన తప్పులన్నీ కూడా నేను ఈరోజు బయట పెడితే నువ్వు కూడా బయటికెళ్తావు. సో, నేను నోరు మూసుకొని ఊరుకుంటున్నానంటే అది నా మంచితనం అంటూ ఎమాన్యుయల్‌కైతే బర్నీ ఇచ్చుకున్నాడు. ఇక ఎట్టకేలకు డెమన్ పవన్ అయితే మాత్రం రీతుని నామినేట్ చేసి రీతుకు చుక్కలు చూపించాడనే చెప్పొచ్చు. ఇక రీతుకు చుక్కలు చూపించాడు ఎలా అంటే, డెమన్ పవన్ రీతుని నామినేట్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, రీతు ఇప్పటి వరకు ఇన్ని వారాల వరకు కూడా చాలా ఓపిక పట్టాను. ఇక నేను ఓపిక పట్టను. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చి రీతుతో నువ్వు ఉండొద్దు. నీ గేమ్ చెడిపోతుందని చెప్పినా కానీ నేను వినకుండా నీతో ఉన్నాను చూసావా? అది నా మంచితనం. కానీ నువ్వు ఎప్పుడు నీ స్వార్థం కోసమే ఆలోచించుకుంటావు. నేను వచ్చి నీది తప్పైనప్పటికీ కూడా నేను సారీ చెప్పి, నా మాట కూడా నువ్వు వినడానికైతే ఉండవు. నా మాట కూడా నువ్వు వినవు కూడానా? సో, నేనైతే నీతోటి అసలు ఇంకా ఎప్పుడు ఫ్రెండ్‌షిప్ చేయాలని లేదు. నేను ఈ దెబ్బతో ఈ రోజుతో నిన్నైతే నామినేట్ చేయాలనుకుంటున్నాను. నీ వల్ల ఈ హౌస్‌లో నేను చాలా అంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను. నేను చాలా బాధపడుతున్నానని చెప్పగానే రీతు కూడా ఏం మాట్లాడకుండా అలా ఏడుస్తూనే ఉందనే చెప్పొచ్చు. ఈ నామినేషన్స్ అంతా కూడా. ఇక ప్రోమోలో చూస్తుంటే రీతు అయితే మాత్రం గుక్కపెట్టి ఏడుస్తుంది. ఇక నామినేషన్ అయిన తర్వాత డెమన్ పవన్‌నెళ్లి రీతుతో మాట్లాడుతుంటే రీతు అయితే నాతో మాట్లాడొద్దు పవన్ అంటే, ఎందుకు అలా అరుస్తున్నావు? ఇంక ఎప్పుడు నువ్వు అరవడమేనా? నాది ఎప్పుడు నా పాయింట్ ఎప్పుడు తప్పుగానే చూపిస్తావు. తప్పుగా పోర్ట్రేట్ చేస్తావనైతే డెమన్ పవన్ కూడా చాలా అంటే చాలా ఏడుస్తున్నాడు. ఇక ప్రోమో చూసినోళ్ళందరూ కూడా లైవ్ కింద మంచి పని చేసాడు డెమన్ పవన్ రీతు నామినేట్ చేసిందనైతే అంటున్నారు. సో రేపు ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. నామినేషన్స్ అయితే మాత్రం. సో రేపు ఎపిసోడ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో, అలాగే డెమన్ పవన్ రీతుని నామినేట్ చేసి మంచి చేశాడా? లేదా తప్పు చేశాడా? అనేది కూడా మరి కామెంట్ పెట్టండి. ఈ ఎట్టకేలకు ఎమాన్యుయల్ అయితే ఈ వారం నామినేషన్‌లో ఉన్నాడు. సో మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.